శరీరం ఒక కురుక్షేత్రం. అందులో నుంచి మంచి ఆలోచనలు పాండవుల సైన్యం అయితే, దుర్మార్గంతో కూడిన ఆలోచనలు కౌరవ సేనలు. వాటి మధ్య జరిగే ఘర్షణ కురుక్షేత్ర సంగ్రామం. అసలు మనిషి పుట్టగానే అతడి లేక ఆమె మనసు నిర్మలంగా, ప్రశాంతంగా, అమాయకంగా ఉంటుంది. పెరిగి పెద్ద అయ్యే కొద్దీ నాది నీది అనే స్వార్థము, నువ్వు నేను అనే భేదబుద్ధి, నీకు అంతా నాకే, నీకే, నీకివ్వను అనే లోభత్వము, నాకు పడదు అనే ద్వేషము, నాకు ఇంతే ఉంది అనే అసూయ క్రమక్రమంగా మన మనసులను, బుద్ధిని కురుక్షేత్రంగా మారుస్తాయి. ఈ మంచి చెడుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి మంచి, ఒక్కోసారి చెడు గెలుస్తుంది. దాని వలన సుఖము మరియు దుఃఖము ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. ఇదే సంసారం, అదే సాగరం. ఈ సంసార సాగరం నుండి బయటపడాలంటే ఒక గట్టి పడవ కావాలి. అదే భగవద్గీత. దానికి చుక్కాని పట్టేది గురువు. భగవద్గీత అనే పడవ